తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి కేంద్రం వద్ద కొట్లాడి తీసుకువచ్చామని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. తాను పార్లమెంట్ సభ్యునిగా లేని సమయంలో ఖమ్మం జిల్లాకు ఏ ఒక్క నేషనల్ హైవే కూడా లేదని తెలిపారు. తన జీవితం ఖమ్మం జిల్లా ప్రజలతోనే సాగుతుందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేశారని తెలిపారు. ఖమ్మం జిల్లా ఓటర్లు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని నామా నాగేశ్వరరావు కోరారు. ఒక్కడిగా బయలుదేరి పిడికిడి మందితోని మొదలైన ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడంతో ఆ ఉద్యమానికి ఒక గొప్ప ముగింపు పలికి తర్వాత రాష్ట్రం సాధించిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలించిన మహనీయుడు కేసీఆర్ గారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ అనే 3 అక్షరాలని ఎవరు చెరిపేయలేరు. ఇది చరిత్ర. కేసీఆర్ అనే తెలంగాణ చరిత్రని, కేసీఆర్ లాంటి తెలంగాణ జాతిపితని, ఆయన చేసిన పనులని, ఆయన సాధించిన రాష్ట్రాన్ని, దాని వెనుక ఉన్న ఆయన శ్రమని మరుగున పడేద్దామని కొంతమంది మరుగుజ్జుల ప్రయత్నం ఏదైతుందో అది ఎప్పటికి కూడా సఫలీకృతం కాదు. నేను ఖమ్మం జిల్లా ప్రజల్ని కోరుకునేది ఒకటి, ఖమ్మం జిల్లా బిడ్డగా, రైతు బిడ్డగా మళ్ళొక్కసారి మీరందరూ కూడా ఆశీర్వదించి, మీ బిడ్డను మీరు ఏ విధంగానైతే ఆశీర్వదిస్తారో ఖమ్మం జిల్లా బిడ్డగా నన్ను ఆశీర్వదించమని మీ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజానీకానికి, ముఖ్యంగా నా పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరినీ కూడా కోరుకుంటున్నా. ఇంతకుముందు మీ ఆశీర్వాదం వల్ల నేను పార్లమెంట్కి పోయా. పార్లమెంట్కి పోయినటువంటి 10 సంవత్సరాలలో ప్రతిరోజు కూడా నా ఆరాటం, నా పోరాటం, నా ఖమ్మం జిల్లా అభివృద్ధి, నా ఖమ్మం జిల్లా ప్రజలు, నా తెలంగాణ ప్రజలకి ఏ విధంగా ఏ విషయాల మీద మాట్లాడాలనేదే నేను గత 10 సంవత్సరాలు పార్లమెంటు మెంబర్గా